జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దేవుడు దీవెనలు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు కూడా ప్రార్థనలు చేయండి. అలాగే మరి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు, వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా వారి స్టడీని పెట్టి, కొంతమంది ఫీజులు చెల్లించకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు. అలాగే ఎవరెవరు ప్రభులు పొందుకుంటున్నారో దేవుడు వారికి సహాయం చేయాలని, ఎగ్జామ్స్ రాసి కృప దేవుడు చూపించాలని వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే చాలామంది అలాగే మాస్టర్లు, టీచర్స్, వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చి పిల్లలకి ఎలాగ చెప్పాలో తగిన జ్ఞానం ఇవ్వాలని వారికి ఆరోగ్యాల కోసం వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే చాలామంది ప్రయాణాలు అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు కాపుదాలు ఉండాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. అలాగే నిన్న దినాన్ని నేను చిన్న బైమిస్టింగ్ చేశాను. నా అత్యున్నత స్తుతి అన్న ఫోటో పెట్టవలసింది. వాక్యమంతా దేవుడి కృపతో బాగానే చెప్పాను. ఎటు వచ్చి ఫోటో దగ్గర నా అత్యున్నత స్తుతి అన్న ఫోటో మీద పెట్టవలసింది దేవుడి దీవెనని పెట్టేసండి. అదొకటే బై మిస్టేక్స్. ఇది దయతో గమనించండి, నాది క్షమించండి. బై మిస్టేక్ జరిగింది, చదువు లేదు కదా అక్కడికి, దానివల్ల నాకు అలా జరిగిందండి. అయితే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ సంతోషకరమైన మనసు ఆరోగ్యానికి శరీరానికి బలము. సంతోషకరమైన మనసు శరీరానికి అలాగే కుంగిన మనస్సు ఎముకలను ఎండిపోయి చేతును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, అన్ని రోగాలు కూడా భాగోత్తరం మనకు లోపించడం వల్లనే రోగాలు కొన్ని కారణం అవుతాయండి. అంటే భాగోత్తరం అంటే మాట నాకు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అంటే మనం ఏదైతే సఫర్ పడతామో ఆ సఫర్ వల్ల మన శరీరం మీద దాడి చేస్తాయండి. కొన్ని అవి మనకి ఏమవుతాయంటే దానివల్లనే చూడండి, కొంతమంది ఆహారం ఒక్కొక్క ఫుడ్ పడలేని ఫుడ్ తీసుకుంటే ఏమవుద్ది, పాయిజన్ అవుతుంది కదండి. కొంతమంది పచ్చాలు చేయాలని, ఈ పచ్చని చేయాలని, జ్వరం వచ్చేవాడు ఆహారం రైస్ తినకూడదు, రొట్టు పాలు తాగాలని, పచ్చకవర్లు వచ్చేవారు కోడి మాంసం జోలికి వెళ్ళకూడదని, లేదా ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కొన్ని రోజులు ఈ పచ్చు, సర్జరీ అయిన వారు 24 గంటలు గడితేనే కానీ వారికి ఏమి ఇవ్వరు. ఇలా పచ్చాలు ఉంటాయి కదా. ఈ పచ్చాలు దాటి తింటే కనుక ఏమవుతుంది, మనకి ఏమవుతుంది చెప్పండి ఒకసారి. అనారోగ్యం మళ్ళీ తిరగబడుతుంది కదండి. దేనికి దానికి లిమిట్ ఉంటుంది. అలాగే మన శరీరం ఆలోచనలతో కూడా ఉంటుందన్నమాట. నువ్వు ఎక్కువ దేని విషయంలో సబరపడతావో అది ఎముకలు అంటే ఎముకలు క్షీణించిపోయి అవి బలహీనం అవుతాయి అని కూడా ఈ దినం చెప్తున్నాయండి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతుంది. కొంతమంది ఎక్కువ సఫరపడిపోతారు, ఎక్కువ బాధలు, నాకే ఈ బాధలు వచ్చేసినాయని ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువ ఏడడం వల్ల ఏమవుతుందండి, తలపోటు వస్తుంది, దానివల్ల గొంతుకు నొప్పి వస్తుంది, కళ్ళు లాగడం, ఇలాంటివన్నీ చేరుకుంటాయి. మనం దేనికోసం కన్నీరు విడిచాలంటే నశించిపోయే ఆత్మల కోసమేనంట. దేనికోసం చింతించకూడదని లేఖనాలు సెలవిస్తున్నాయండి. అలా ప్రతికూల విషయాల్లో మనం ఎక్కువ చింతించి కుంగిపోయి నలిగిపోయి నిరాశ ఊబులో పడిపోతే కనుక ఇది ఏం చేస్తుందంట,
నీ ఆత్మీయ జీవితాన్ని అనగతొక్కేస్తుంది. నీ శరీరం మీద పని చూపిస్తుంది. నీ శరీరానికి అనేక బలహీనతలు కారణాలు చోటవుతాయి. చూడండి, గతించిన 4 సంవత్సరాల కింద భయంకరమైన కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు. కొంతమంది భయంతోనే చనిపోయారు. భయం చూసారా, కొంగదీసేస్తుంది మనుషుల్ని, లేవనెత్తదు. విశ్వాసం బలపరుస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. విశ్వాసంతో ఉండాలి, మనం కుంగిపోకూడదు. అలాగా కరోనా వల్ల చాలామంది చనిపోయారు. ఇప్పటికీ కూడా మనకి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకో, ఆ అనారోగ్యాన్ని పెట్టి నేను ఎప్పటికీ ఇలాగ ఉంటానేమో, నేను బాగుపడినేమో, నా జీవితం ఇంతేనేమో, నేను ఎప్పటికీ మార్పు రానేమో, నా బ్రతికి ఇంతేమో అని ఎప్పటికప్పుడు మనం ఎలా అనుకుంటే మనం మన శరీరానికి అధికారం ఇచ్చేస్తున్నామండి. మన నోటి మాట ద్వారాగానే మన శరీరం మీద పెత్తనాలు చేసేస్తున్నాం. దానికి ప్రాణం పోస్తూ నీకు నీవే బ్రతికించేసుకుంటున్నావు నీ శరీరాన్ని. కానీ అలా కాదు చేయవలసిన పని. నువ్వు ఎప్పటికప్పుడు నా దేవుడు ఏదో చేయబోతున్నాడు అనుకుంటూ ఉండాలి. జీవం, నువ్వు శరీరానికి జీవం పోవడం కాదు, నీ ఆత్మకి జీవం నింపుకోవాలి. నీ మాటల ద్వారాగా, నీ ఆత్మతో, నీ మాటల ద్వారాగా నీ ఆత్మని అనగతొక్కి నీ శరీరానికి జీవం పోయి, కానీ నీ మాటల ద్వారాగా నీ ఆత్మకి జీవం పోసుకుంటూ నీ శరీరాన్ని చంపుకుంటూ ఉండాలి. అలా ఈ దినము లేఖనం దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్నిటినీ కూడా ఆయన నిరంతరంలో ఉన్నాయని చెప్తుంది. బట్ ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. ఇదంతటినీ కూడా నా మీద నిరంతరం కూడా దేవుడు అనుమతి ఉంది అని తెలుసుకుంటూ సంతోషంతో ఆయనందు ఎక్కువ మన ప్రభువులో సంతోషించమంటారు. ఎందుకు? సంతోషం సగం బలం మనకి, మన శరీరానికి, మనకి ఆరోగ్యం. చూడమండి, కొంతమంది డాక్టర్స్ కొన్ని సోషల్ మీడియాలో పెడతారు వీడియోస్. ఆ డాక్టర్స్ పేషెంట్ల దగ్గర చాలా సంతోషంగా వాళ్ళ దగ్గర హెల్తీగా ఉండేలాగా ప్రయత్నం చేస్తే వారు కూడా హెల్తీగా ఉంటారు. ఎందుకు? వారి సంతోషంతో ఆరోగ్యం కుదురు పడుతుంది కాబట్టి. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా ప్రభువునందు సంతోషించేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చే నిత్య దీవులు మనం పొందుకునేవారుగా ఉండాలండి. అంతే తప్ప నిత్య నిరాశ ఊబులో పడిపోయేవారుగా, మనం ఎప్పటికప్పుడు మన శరీరాన్ని గాయపరుచుకునేవారుగా ఎప్పుడు మనం ఉండకూడదండి. అలాగా ఏది భావాలు, లేకపోతే అపరాధ భావాలు, ఒత్తిడి, కోపం, చేదైన అనుభవాలు, ఇలాంటి అన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభువులో నువ్వు సంతోషిస్తావో ఇలాంటి అన్నీ కూడా నీలోంచి బయటికి పోతాయండి. ఈ నీలో ఉన్నాయనుకో, నీకు నీ శరీరంలో ఉన్న ఎముకలకి చాలా గాయపరుస్తుంది. దుఃఖపడే పరిస్థితులు లేదా నేను గాయపరిచే పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా తీసుకోయి, టేకిటీజ్గా తీసుకో, చాలా చిన్నగా తీసుకో, పెద్ద సమస్యగా తీసుకోకు. నీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడు. ఈ సమస్య వల్ల, దీనిలో నా సంతోషించడం వల్ల ఈ భారం దేవుడు మోస్తున్నాడు, నా దగ్గర నుంచి తొలగించాడని నీకే ఆ అనుభవం తెలుస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడాలి. ఎప్పుడైతే ఆ బాధల్లో, ఆ సమస్యల్లో, ఆ కన్నీరు ఇబ్బందుల్లో నువ్వు సంతోషంగా ఉంటావో అప్పుడు నీ శరీరానికి నువ్వు స్వస్థత పొందుకుంటావు. అంతేకాదు, నీ సమస్యలు నిన్ను దాటిపోతే సమస్య విషయంలో నీకు విజయం కలుగుతుంది. సంతోషంగా నువ్వు సేకరించినప్పుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఆయనలో గడుపుతూ ఉంటే ఆయన దేవుడి దీవులు మనం తీసుకుంటూ ఉంటామండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు అధిక రక్తపోటు, లేకపోతే ఏమంటారు అరుగుదల విషయంలో, అంతే కదండి, మరి హై బీపీ, లో బీపీ, షుగర్లు ఇవన్నీ కూడా ఉండవలసిన కంట్రోల్లో ఉంటాయి. మా ఐఎం టీంలోకి వస్తారు ఒక బ్రదరు. వారు ఎగ్జామ్స్ విషయంలో, అంటే 25 సంవత్సరాలు అమెరికా ప్రాజెక్ట్ విషయంలో, ఏదో దేని విషయంలోనే ఎగ్జామ్స్ విషయంలో టెన్షన్ పడిపోయాడండి. ఎక్కువ ప్రెజర్ అయిపోవడం వల్ల షుగర్ లెవెల్ పెరిగిపోయింది ఆ అబ్బాయికి. చూసారా, టెన్షన్ ఏం చేసింది? షుగర్ లెవెల్ పెంచేసింది. ఒక్కొక్కరికి షుగర్ లెవెల్ అప్పటికప్పుడు పడిపోద్ది, అప్పటికప్పుడు లో బీపీ పడిపోద్ది. ఇవన్నీ మన బాడీలో కంట్రోల్గా ఉండాలంటే దేది కూడా మన మీద ప్రెజర్ చేయకూడదు. మనం ప్రెజర్తో పాటు మనం కుంగిపోకూడదు. ఏది ఎక్కడక్కడ ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మోకాలు వేయడం, ప్రభుని స్తుతించుకోవడం, ఆయన నందు ఆనందించడం. సమస్యను చూసి నువ్వు సంతోషిస్తున్నప్పుడు సమస్య నిన్ను చూసి పారిపోద్దండి. హల్లెలూయా. సార్ నువ్వు ఆలోచించు, ప్రయత్నించి నీ సమస్యల్లో నువ్వు సంతోషంగా ఉండడం ప్రయత్నించుడు.
ఒక్కసారి నువ్వు ప్రయత్నించుడు, జీవితకాలం దాన్ని నువ్వు విడిచిపెట్టవు. హల్లెలూయా. మనలో చాలామంది సంతోషం విషయంలో ప్రయత్నించం, కానీ దుఃఖపడే విషయంలో వెంటనే పడిపోతాం. మనం ఈ సమస్య వైపు చూడకూడదు. సమస్యని ఎదిరించే శక్తినిచ్చిన దేవుడి వైపు చూడాలి మనం. హల్లెలూయా. జీవితం ఆనందంతో మార్చుకుందామండి. మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అంతేకాదు, మనం ఎప్పుడు అలా ఉండడం వల్ల అది ప్రభువుకు మహిమ, అపవాదికి అపవాదికి కుల్లి. మనం అలా ఉండడం వల్ల చాలామంది అలా మనం సంతోషంగా ఉండడం వల్ల వీళ్ళకి ఇన్ని సమస్యలున్నా ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఇలా మనం ఉండలేకపోతున్నాం, మనం ఉండాలి అనే వారు కూడా ఒక మాదిరిగా ఉంటారు. చూడండి, యోసేపుకి ఎన్నో కుటుంబం విడిచిపెట్టుకున్నాడు, అంటే దూరం అయిపోయాడు, అమ్మబడ్డాడు, నిందల పాలయ్యాడు. అయినా సరే ముఖంలో చిరునవ్వు పోలేదంటే అండి యోసేపుని చూసి ఆశ్చర్యపోయారండి. అలాగే దేవుడు భక్తులందరూ ఎదటి వారిని చూసి ఆశ్చర్యపోయినట్టుగా ఉండాలి. మనం దేవుడు భక్తులు, ఆయన ప్రేమ కనికరం మనం పొందుకునే వారైతే మనం ఎప్పుడూ కూడా ఆయనందు సంతోషంగా ఉందాం. నిత్యంగా ఆయన దీవెనలు పొందుకుంటూ ఆయన నామను మహిమపరిచే బిడ్డలుగా జీవిద్దామండి. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుని అటు కృపాదినితో ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.